చీకటి మరియు బలాత్కారంతో నిండిన ఐగుప్తులో నుండి విమోచింపబడిన సంగతికి గుర్తుగా పస్కా పండుగ ఉన్నది. ఈ విందుకు సంబంధించిన విధి విధానాలను దేవుడు నిర్ణయించాడు. మొదటి పస్కా విందు ఐగుప్తులో జరిగింది. మచ్చలేని గొర్రె పిల్లను తీసుకొని వధించి కాల్చాలి. ఒక ఎముక కూడా విరగొట్టకూడదు. ద్వారబంధముల మీద, పై కమ్మిల మీద దాని రక్తమును రుద్దాలి. సంహార దూత ఎవరింట్లో కూడా చేరకుండానట్లుగా, ప్రతి ఇల్లు రక్షణ పొందినట్లు రక్తము తాకించాలి. దేవుని ప్రజలకును చీకటి శక్తులకును పోరాటం జరిగిన ఆ రాత్రి ఐగుప్తు దేశం అంతటికీ ఓ కాలరాత్రి. యేసుక్రీస్తు సువార్త ప్రకటింపబడని ప్రతి స్థలములోనూ ఈ లోకాధికారి ఏలుబడి చేస్తున్నాడు. పస్కా గొర్రెపిల్లి అని యేసు రక్తమే చీకటి శక్తుల నుండి పరిపూర్ణ రక్షణను కలుగజేస్తుంది.